హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దు చపాతీ విత్ బీట్రూట్ పళ్ళెం. ఓకే, నేనైతే బీట్రూట్ ముందుగానే పీల్ చేసి పెట్టేశానన్నమాట. దాని తర్వాత తురిమేసి పక్కన పెట్టేశాను పళ్ళెంకి ఏమేమి కావాలో. సో ఇప్పుడు బాణలి పెట్టేసి బాణలిలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసానండి. సో పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్ కూడా వేసేసి కొంచెము కలబెట్టాలన్నమాట. కొద్దిగా వేగాలి కదా అవి. సో ఫ్రై చేసుకోవాలన్నమాట అవన్నీ. ఫ్రై అయిన తర్వాత వచ్చేసి బీట్రూట్ మనం తురిమి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ బీట్రూట్ వేసేస్తాము. వేసేసి మిక్సింగ్ చేయాలి అంతా. ఇక్కడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్టేనండి. అది ఏం చేసినా కానీ సాల్ట్ ఉంటేనే టేస్ట్. బాగా మిక్సింగ్ చేసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. అది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. బీట్రూట్ అంతా పిండి అప్పుడే కలిపి పెట్టేశానండి కొద్దిగా. సో చూసారా బీట్రూట్ ఎంత బాగా ఫ్రై అయిందో. చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. లేదండో ఇంకా ఉంది దానికి. ఇది శనగింజల పొడి అండి. ఈ శనగింజల పొడి అనేది మీకు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకుంటే కానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే వేస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, శనగింజల పొడి వేసి టేస్ట్ చేయండి. నచ్చిందంటే మళ్ళీ కంటిన్యూగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇది వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి కలపెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అంతే, అయిపోయింది. బీట్రూట్ పళ్ళెం రెడీ. గుమగుమలాడే బీట్రూట్ పళ్ళెం రెడీ. చపాతి, వేడి వేడి చపాతీలండి.
వేడి వేడి చపాతీలు చేసుకొని చలికి తింటే మస్తు ఉంటుందప్ప. చపాతీ విత్ బీట్రూట్ పళ్ళెం రెడీ అండి. టేస్ట్ చేసేద్దామా? ఫస్ట్ మీరే తినండి. అండ్ సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకన్య కవి 9500. థ్యాంక్ యూ. బాయ్.